అమ్మా జై గురు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఎందుకంటే నేను చక్కగా మంది తక్కువ అయితే మజ్జిగ చిక్కగా ఉంటదని పెద్దలు చెప్పేవారు. అంటే అంటే మంది తక్కువ ఉన్నారనుకోండి మజ్జిగ చిక్కగా ఉంటుందండి. అలాగా ఇది చక్కగా మీరు ఏంటంటే మరి ఆత్మస్వరూపులో వింటున్నారు కనుక ఇప్పుడు భూమానంద భానుమతి గారు మాట్లాడతారు, వినండి అమ్మా. సారీ మర్చిపోయిన బాబు. అందరినీ చాలా ఎడమార్చి చెప్పేసారు మీరు, అంటే మీ దగ్గర ఉన్నారు. జయ జయ సద్గురు ప్రేమ మహారాజుకి, శివరామ దీక్షితులకు, భాగవత కృష్ణ ప్రభువుకి, గుండ ఈశ్వరాయనులకు, కాండేకుల గంగాధరాయనులకు, దూనపోయి నారాయణారులకు, జయ జయ సద్గురు ప్రేమ మహారాజుకి. మా నాయన మా తాతయ్య గారు అయినటువంటి కాండ్రేకుల గంగాధర గారు శిష్యులు, మా దూనపోయి నారాయణ గారు వారి శిష్యులని నేను. అయితే మాకు ఎక్కువగా బాధ చేయటం అయి పెద్ద ఎక్కువ రాదండి. ఏదో పెద్దలు చెప్పారు కనుక ఏదో కందార్థం చెప్పడం ధర్మం కనుక మా గురువు ఏం పలికితే అది పలుకుతాను. ఇప్పుడు అందరూ పెద్దలందరూ కూడా మనకి ఎన్నో విషయాలు చెప్పారు. అవన్నీ మనం గ్రహించుకోవడంలోనే ఉన్నది తప్ప ఇక వేరే విధమేమి లేదు. కాబట్టి మనం చెప్పవలసినంత విషయాలు ఏమీ లేవు. పెద్దలు అన్నీ చెప్పవలసినవి అన్నీ చెప్పారు. కాబట్టి మనం ఏదో మన మార్గం ఏంటి, మనం ఎందుకు వచ్చాము దీంట్లోకి, ఈ మార్గం కోసం అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నీ విడిచిపెట్టి ఈ మార్గంలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఏంటిది, ఇది ఈ బోధ. కాబట్టి మన జన్మ రహితం చేసుకోవడానికి ఈ శివరామ దీక్షితుల వారి ఒక సాంప్రదాయంలోకి రావాల్సి వచ్చింది. ఇతర బోధలు అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా భ్రమలు కలిగించే తప్ప భ్రమలు విడదీసే రహితం చేసేవి కాదు. అవి గొప్పలకి, తర్వాత ధనధాన్యాలకి, పుణ్యపాపాలకి, ఇవన్నిటికి పనిచేస్తాయి తప్ప భ్రాంతులు పెంచుకోవడానికే ఇవి పనిచేస్తాయి తప్ప మరి జన్మకర్మ రహితం చేసుకోవడానికి పనిచేయదు. కనుక ఈ శివరామ దీక్షితుల వారి ఒక సాంప్రదాయం మరి జన్మ కర్మ నివారణ చేసుకునేదానికి పనిచేస్తుంది. కనుక ఈ శివరామ దీక్షితుల వారి పాదం ఈ శాఖలోకి వచ్చి మనం గురువుల్ని పాదదర్శనం చేసుకుని ఈ ఒక జనన మరణ రహితాన్ని పొందాలని వచ్చాము. కనుక దాన్ని బట్టి పెద్దలందరూ చెప్పారు. అయితే ఈ ఒక విన్నటువంటి బోధ ఎలా ఉండాలి అంటే శిష్యుడికి ఇక భ్రమ తొలగిపోయేటట్టు ఉండాలని పెద్దలు చెప్తున్నారు. అయితే మనం ఈ ఒక గురువు దగ్గర ఆచరించేటువంటి పద్ధతులు బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఒక పాదసేవ చేసి ఆయన గురుముఖత కూర్చుని ఆయన్ని దగ్గర మనం తెలుసుకున్నట్లయితే సూక్ష్మాతి సూక్ష్మగా గ్రహించినట్లయితే ఈ బోధ మనకు అర్థమవుతుంది. కాబట్టి కృష్ణ ప్రభుల వారు ఒక మాట చెప్పారు. ఈ ఒకటి, అన్నము తిన్నను ఆకలి తిన్నద నేరంబు ద్రావ కృష్ణయ రోగం ఎన్నగా ఔషధ చేవను జన్మ క్రియ ఎరుక నిల్వా జలదోయన్న. ఈ బోధని చెవులతో విన్నా, కన్నులతో చూచి కరముట్ట చదివిన, నీకెన్నటికి ఎదుట నిలచిండు గనుగొన్న జలదోయన్న. ఈ బోధని చెవులతో విన్నా అన్నారు. అంటే అన్నము తిన్నను ఆకలి తిన్నగ నేరంబు దావ కృష్ణయ రోగం. అంటే ఎంతో ఆకలితో ఉన్నటువంటి వాడు వచ్చి అన్నం పెడితే వాడు తిన్న తర్వాత ఇంకొంచెం వేస్తాను ఆయన తిను అంటే తింటాడా? అది కడుపు నిండి నీకు చాలు తల్లి మహాప్రసాదం పెట్టావు, నాకు చాలు తల్లి కడుపు నిండింది అంటాడు. అలాగే ఎంతో దావత్తో వచ్చినటువంటి వాడు కడుపు నిండా మంచినీళ్ళు పోసి దావత తీరిందాకా పోసిన తర్వాత ఇంకొంచెం నీళ్లు పోస్తాను తాగిన ఆయన అంటే తాగుతాడా? తాగలేడు. అలాగే ఆరోగ్యం బాగోలేటువంటి వాటికి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి వాడిని వైద్యం చేయించిన తర్వాత మళ్ళీ తగ్గిన తర్వాత మాత్ర వేసుకోమంటే వేసుకుంటాడా? ఆయనకి వేసుకునే పని లేదు. అలాగే అన్నము తిన్నను ఆకలి తిన్నగ నేరంబు ద్రావ కృష్ణయ రోగం వెన్నగా ఔషధ సేవను జన్మక్రియ ఎరుక నిల్వ జాలదు అన్నారు. ఈ ఎరుక ఎక్కడ నిల్వ జాలదు? ఇటువంటి మహానుభావుల దగ్గర ఈ బోధ విన్నట్లయితే అక్కడ ఈ ఎరుక నిల్వ జాలదని చెప్పారు పెద్దలు. కాబట్టి ఇది మనం గ్రహించుకోవడంలో ఉన్నది తప్ప
ఇంకా వేరే విధము లేదు. పెద్దలు చెప్పినది ఎప్పుడు కూడా వారు ఏమి దాచుకోరు, అది మనము గ్రహించుకోవడంలోనే ఉంటుంది. అదంతా కూడా దాన్ని బట్టి మనకి భ్రమ తీరాలంటే, మన సంశయం తీరాలంటే గురువు గారి వల్లే తీర్చుకోవాలి. అంతేని ఈ సంశయం తీరడానికి ఒక్క మాట గురువు గారు చెప్తారు ఈ కృష్ణప్రభు కందార్థంలో. నీ మానసంలో సంశయమే మాత్రము దాచలేదు, నీ మానసంలో సంశయమే మాత్రము దాచలేదు, నీ మానసముల సంశయమే మాత్రము నిలుపబోకు వికనాతోడు, నా మాట నిశ్చయమై ఏ మాత్రము దాచలేదు నీ తోడు సునే, ఇంతకు నీకి లికలేదో నమ్మే, నా మీద తలా పుంచు నన్ను మరువాకే పూడు, నీ మీద దయా ఉంటూ ఇదే జామిక ఒట్టు, నా తోడు సునే నీ తోడు సునే, ఇంతకు నీకి లికలేదు నమ్మి అన్నారు. అంటే శిష్యుడు ఎప్పుడు ఏదైనా భ్రాంతిలో పడతాడేమో అని గురువుగారు చెప్తున్నారు. నాయన నీకు ఇంతకంటే మిక్కిన బాధ ఏమీ లేదు, మా పెద్దలు ఏదైతే చెప్పారో అది నీకు యథార్థంగా చెప్పి తిని దీనికి మించింది ఏమీ లేదు. ఇతర గురువులు ఎవరన్నా వచ్చి మీ గురువు గారు చెప్పింది అదిరా, అది కాదు నా దగ్గర ఇంకా సులువైన మార్గం ఉన్నది నేను చెప్తాను రారా అని అంటారేమో. మళ్ళీ ఆ భ్రాంతిలో నువ్వు పడతావేమో. అటువంటి భ్రాంతిలో పడకనైనా యథార్థం ఇది, నాకు పెద్దలు చెప్పిందే నీకు చెప్పాను, నేను ఏమాత్రము దాచుకోలేదు. నీ మానసం సంశయం ఏమాత్రము నిలిపోబోకు పికనాతోడు, నీ మాత్రం నిశ్చయమై నా మాత్రం నిశ్చయమై ఏమాత్రము దాచలేదు ఇక నీ తోడు అని ఆ గురువు గారు చెప్పినట్లు ఆ శిష్యుడికి అర్థమైన చెప్పినట్టు. జై బాబా సద్గురు బ్రహ్మరాజుకి. ఇప్పుడు ఇందాక అంటే పద్యాలు ఎంతో మంచి గొప్ప పద్యాలు, ఎందుకనంటే పరిశోధించే వారికి అయ్యి ముత్యాలు మూటలు రత్నాలు మూటలు. ఆ విషయం తెలియని వాళ్ళకంటే నల్లబొగ్గులు చెల్ల పెంకులు అంటాడు దీక్షితుల వారు. ఏమా అంటే ఫస్ట్ ఏమన్నారు, అన్నము దిన్నను ఆకలి తిన్నగా నేరంబు త్రావ తృష్ణయు రోగం దన్నగా ఔషధం సేవించినప్పుడు జన్మక్రియ నీ ఎరుక నిల్వ జాలదోయన్నా, ఈ బోధ నీ చెవుల తెరన్నా. ఇప్పుడు కన్నులతో చూసి అంటే చెవులతో వినాలి, కన్నులతో చూడాలి. కన్నులతో చూసి కడముట్ట చదివిన ఎన్నటికీ ఎదుట నిలచుండి ఎరుక నిల్వ జాలదోయన్నా, ఈ బోధ నీ చెవులతో ఎన్నా అన్నారు. అంటే ఏమిటి ఈ బోధటండి ఎలా ఉండాలంటే, అన్నం తింటే ఆకలి తీరినట్లు, నీళ్లు దాహం వేసేవారు నీళ్లు తాగినప్పుడు దాహం తీరినట్లు, రోగం ఉన్నవాడు ఔషధం చేవిస్తూ ఉంటే రోగం ఎలాగ నివారణ అయిందో, ఈ జనించి ఏదైతే జనింతుందో లేనిది ఉన్నట్లుగా జనింతుందో అంటే ఈ బోధ అంటే ఇది జనింతుంది. ఈ జనించేటువంటి దాన్ని ఏం చేయాలంటే దీనికోసం విని గురువు ద్వారా కన్నులతో గురువిచ్చిన చూసుల్లో కనాలి. ఎక్కడి వరకు కనాలి, దీని కడముట్ట ఎక్కడి నుంచి ఆపాదించిందో అక్కడ వరకు దీన్ని పరిశోధన చేసినట్లయితే మళ్ళీ ఎరుక నిలవ జాలదు అంటే నిలబడుతుందా. ఇలా పరిశోధన చేసినటువంటి సత్పురుషులకి అంటే ఏదైతే లేనిది జనన మరణాలు పొందుతుందో దేనివల్ల ఆ జనన మరణాలు పొందేటువంటి దాన్ని చెవితో గురు ద్వారా బోధినాలి, కన్నులతో వస్తువుని కనాలి. అలా కన్నప్పుడు ఎక్కడి వరకు వినాలంటే అది ఎక్కడి నుంచి ఆపాదించింది అక్కడ వరకు, అంటే లేనిది లేనట్లు ఉన్నట్లు ఉంటదని చెప్పేసి ఆ కృష్ణ ప్రభు వారు అలా చెప్పారు. ఇది అందుచేత మళ్ళీ అంటే పద్యం చదవడం అంటే ఏమన్నారు, పర్వాలేదమ్మా పర్వాలేదు అంటే ఏం పద్యం అది కాదండి, పర్వాలేదు బాబు. ఇప్పుడు ఆ మాత్రం చెప్పగలిగారంటే అదే ఇది ఇంకో చూడండి అమ్మ, ఎంత గొప్ప గురువు రుణం ఎలాగైనా తీర్చుకోలేడు. వాడి చర్మము పొలిసి చెప్పులు కుట్టించినా గురు రుణము తీర్ప శిష్యుల తరమగునే జన్మ జన్మ తరతరముల ఎందుకు తరము కంటే దుష్కరమైనటువంటి ప్రారంభంతో ఎన్నో జన్మల నుంచి పీంట్రింపబడుతున్నాం మనం. అటువంటి దేని ప్రారంభం చేత పీంట్రింపబడుతున్నాం కాబట్టి ఆ ప్రారంధాన్ని తీసి మనల్ని బ్రహ్మ పదములకు చేర్చు అంటే జనన మరణములు లేనటువంటి స్థితికి
చేరుతాడు. అందుకు గురువు రుణమిటిలో గుర్తెరిగి తీర్చు అన్నారు. తిరముగా తను కడతేరే ఆఖరి జన్మిది, తరుణం వచ్చేసింది మానవ జన్మ, దీన్ని సరిపుచ్చుకో గురువు దగ్గరికి వెళ్ళన్నారు. అంటే గురువు చెప్పినటువంటి మార్గంలో పరిశోధన చేసి సరిపెట్టుకున్నారు. అంటే జనన మరణం లేకుండా చేసుకోమన్నారు. అందుకు అటువంటి గురువు చూడండి ఎంత గొప్పగా, అంటే శిష్యుడు కొట్టి పెట్టాలన్న అవసరం ఏముందండి? చూడండి ఎంత గొప్ప, చూడండి నిజంగా. ఏమన్నారు? నీ మానస సంశయం ఏమాత్రము నిలపబోకు, ఇక నాతోడే అన్నారు. తను ఒట్టేసుకున్నారు, నాతోడే అన్నారు. నేను చచ్చిపోవడానికి ఒట్టు సుమా అన్నారు. అంటే నీ మనసులో సంశయం ఏమాత్రము దాసబోకు, ఇక నాతోడే, నా మాట నిశ్చయము, నేనేమాత్రము దాసలేదు నీ తోడు సుమ్మి అన్నాడు. ఇంతకు మిక్కి లెక్క లేదు లెమ్మి ఏమ్మా, అంటే ఇంతకంటే ఏమీ లేదు నాయన. అంటే వాళ్ళిద్దరూ కూడా గురు శిష్యులు ఇద్దరు ఎటువంటి వాళ్ళంటే అటువంటి వాడే గొప్పవాడని చెప్పాలి శిష్యుడు. గురువు ఎప్పుడు గొప్పవాడే, వీడు పరిశోధించి సంశయరహితం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు గనక, ఆ సంశయరహితం చేసినట్టు గురువు తెలుసు గనక ఎవరు ఉద్ధరింపబడ్డాడో శిష్యుల్లో గురువు తెలుసు కదండి. అంటే వాడు స్థితిని బట్టి కదా ముందుకు తీసుకువెళ్తారు. ఇంతకు మిక్కి లెక్కలేదు లెమ్మి, నా మీద తలంపు ఉంచు అన్నారు. అంటే నా గురువు మీద ఎప్పుడు తలంపు, మన తలంపుని ఎప్పుడు ఎవరి మీద ఉంచాలి? గురువు మీద ఉంచాలండి. నా మీద తలపుంచు, నన్ను మరువకు ఎప్పుడు కూడా. అంటే సర్వకాల సర్వాస్తులు కూడా నీ తలంపు ఎప్పుడు నా మీదే ఉండాలన్నారు. నీ మీద దయ ఉంటూ, నీ తలంపు ఎప్పుడు సర్వకాల సర్వాస్తులు నా మీద ఉందో నా దయ ఎప్పుడు నీకు ఉంటది అన్నారు. ఇప్పుడు గురువు దయ ఎప్పుడు ఉంటది? నీ తలంపు గురువు మీద ఎప్పుడు సర్వకాల సర్వాస్తులు ఉంచితే, గురువు మీద ఉంచడం స్థూలం మీద ఉంచడం అని కాదు. ఏ గురు స్వరూపం అయితే ఉందో, దేని మీద ఉంచితే తలంపు మళ్ళీ కలగదో అటువంటి ఈ తలంపుని ఎప్పుడు గురువు మీద ఉంచాలి. అప్పుడు గురువు దయ ఎప్పుడు కూడా పుష్కరంగా గురువు దయ ఎప్పుడు కలుగుతుందండి? ఎప్పుడు నీ తలంపు గురువు మీద ఉంటేనే గురువు దయ అప్పుడే కలుగుతుంది. అందుకే అంత గొప్ప గొప్ప మాట. నిజంగా ఈ భావంలో ప్రయాణం అయ్యేవారు, ఈ భావం అర్థమైన వారికి నిజంగా వారిద్దరికే ఆ ఒక గురు శిష్యుల సంవాదం తెలుస్తుంది. ఇప్పుడు మనకెవరు? దొరబాబా. ఎందుకంటే రామ్మ అంటే ఏదో ఒక పద్యం అనేస్తారు ఆయన. బాబు అంటే ఏంటంటే మేము ఫస్ట్ అండి బాబు, మాకు పెద్ద చరిత్ర ఒకటి ఉంది. చింతన్నయ్య నేను ఉన్నాం కదా, గురువు గారు అన్నారు, రామచంద్ర మన సుబ్బరాజు గారు పూజ అంటమ్మా, నాకు ఒంట్లో బాగాలేదు, చింతన్న నువ్వును రాము వెళ్ళి ఉపన్యాసం చెప్పిరండి అన్నారు. అప్పుడు మాకు స్వానుభావం లేదు. ఎందుకంటే మనం పరిశోధించుకుని గురువు దగ్గరికి వెళ్ళి గురువు చెప్పినప్పటికీ కూడా పరిశోధన చేస్తూ చదివినప్పటికీ కూడా అనుభవం రాదు. చాలా కష్టపడాలమ్మా. ఎందుకంటే మేము అలా కష్టపడ్డాం కాబట్టి ఆ అనుభవం మాకే తెలుసు. ఎందుకంటే తేలిగ్గా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, అది వారు ఎవరి జన్మ సుకృతం ఆడితే మనం కాదను. కానీ నా వరకు వస్తే మాత్రం ఇది చాలా చాలా లోతైన విద్యని, తేలికైనది కాదని నా హృదయానికంటే నేను పరిశోధించినంతట్లో, నాకు అనుభవం వచ్చినంతట్లో నేను చెప్పగలుగుతాను. నాకు నేనే సాక్షి. అయితేనే మాకప్పటికి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది గురువు దగ్గరికి వెళ్ళి. చింతన్న నేను అన్నారు. అంటే మాకు కొంచెం ఉపన్యాసం రాశారు ఆయన, మా స్వామి. అంటే ఈ సభ ఇదంటే మాకు ఫస్ట్ ఉపన్యాసం చెప్పినటువంటిది మన ఈ సభలో. నిజంగా ఏమ్మా, అయితే నిజంగా బాబు ఫస్ట్ ఉపన్యాసం చింతన్న నేను కూడా ఈ స్టేజ్ మీద చెప్పాం. అప్పుడు మనశివు గారు, సత్యదాస్ గారు, పల్లవరాజు నాయన గారు ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. అయితే మా స్వామికి ఒంట్లో బాగాలేదని చెప్పేసి వెళ్ళమంటే వెళ్ళాం. ఇంకా చూడాలండి మాకు. అంటే మరి మాకు ఎప్పుడు తెలియదు కదా. అంటే ఎందుకంటే ఈయన అలాగని చెప్పేసి మీరు కానీ మాకు ఇలాంటి టెన్షన్ పెట్టుకోయి. ఎందుకంటే మా గొడవ వేరు. అసలు చెప్పాలంటే నాకు అసలు చదువు సంజ లేదు. అంటే ఒకటే క్లాస్ కూడా సరిగ్గా చదవలేదు. ఆ ఈశ్వర కటాక్షం తప్పమ్మ. అంటే గురువు దగ్గర పరిశోధించుకున్న విద్య ఈశ్వర కటాక్షం, అదే తప్ప నేనేం చదువుకోలేదు కూడాను. ఎందుకంటే మన వాళ్ళందరికీ తెలుసును, నా గ్రామంలో మా శిష్యులు ఒక 15 మంది అయినా 30 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా నా కోసం ఎక్కువ గురువు కోసం గ్రామంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకంటే. ఏమా ఆ నడనుడులు, ఆ పద్ధతి అదంతా. అయితే ఇక్కడ ఉపన్యాసం చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? పెద్దలు. అక్కడ మనం చెప్పాలి. అయితే చింతానే నేను అక్కడ ఇల్లు ఉంది కదా, అక్కడ కూర్చుని
అయ్యి బాబు ఎలా చెప్పాలో ఏంటో స్వామి ఇలా పెట్టేశారు మనల్ని. నువ్వేం భయపడకు, నీకు నేను చెప్తాను, నాకు నువ్వు చెప్పు అని ముందు ఒకరికొకరు చెప్పుకుని సరే అని చెప్పేసి అది పెద్దలు అంటే మధ్యలో వాళ్ళు కూడా ఎంతో ముద్దుగా పిలిచేవారు. ఎందుకు అంటే మధ్యలో సరే వీళ్ళకి అవకాశం రామారావు నాయన గారు ఒక శిష్యుడికి ఉపన్యాసం ఇద్దామని చెప్పేసి అలా మధ్యలో ఒక 5-6 అయిన తర్వాత పెద్దలు అప్పుడు ఇచ్చారు. అన్నయ్య మాట్లాడారు. అన్నయ్య మాట్లాడితే నాలిక ఇంకా చూడాలి, ఇంకా పైకి కిందకి ఎట్లా ఏదో మాట్లాడారు కదా ఆడిపోయేది నాలిక. ఆయన చూసి నాకు ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకంటే ఇది నిజంగా పూజనీయమైన స్థలం. అంటే మేము ఫస్ట్ ఉపన్యాసం చెప్పడానికి గల ఈ ఒక పుణ్యస్థలం ఇది. అయితే ఆయన అయిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకో 4 అంతా అయిన తర్వాత నాకు చెప్పారు, నాకు ఇచ్చారు ఉపన్యాసం. అప్పుడు నేను చెప్పాను, ఇంకా శరీరంలో ఎలా ఉందంటే షేక్ వచ్చేసి అంటే అంటే అది చదువుకున్న బాధ కనుక అది మరి ఉపన్యాసం కదా, చదివింది కదా, చదివిందైనా పెద్దల ముందు మాట్లాడాలంటే ఎలా ఉంటుంది? అంత కాదు, మర్చిపోలేదండి. ఇంకా ఏం లోపల శరీరంలో షేక్ వచ్చేసి చెప్పాం. కానీ ఎందుకంటే ఆ చెప్పడంలో అది అప్పుడు ఏది అంటే పుట్టుట గిట్టుట లేఖనం పద్యం ఆ పద్యం నాకు బాగా గుర్తు. ఇక్కడ చెప్పింది, పుట్టుట గిట్టుట లేఖను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగా కానీ చట్టు వల్లే కదలకుండా బట్ట బయలు ఇటు తిరిగి భావించదగను ఎరుక లేక సేవించదగను చెప్పి ఆ పద్యానికి ఏంటంటే ఏం రాశారంటే, నది ఎందు పడి ఉన్న అచలమనగా చెల్లించక నది ఎందు పడి ఉన్న బండరాతి. అప్పుడు ఉపన్యాసం ఇది అంటే ఇంకా పద్యాలు అన్నాను కానీ ఒక్క పద్యం అంటాను. అంటే అచలమనగా చెల్లించక వేదాంతాతీతమై నది ఎందు పడి ఉన్న బండరాతి కొండవలే ఎంత జలప్రవాహం ఆ బండపై ప్రవహించినను చలించినట్లు అచలమును అనేక విధములకు పవనాదులు చలించుచున్నను కదిలిక లేక నిండి ఉన్న అచలమును మనసు లేక మననము చేయుటే ఎరుక లేక సేవించడని ఆ పద్యం. ఏమ్మా అంటే నాకు ఆ ఉపన్యాసం చాలా గుర్తు. అయితే అప్పుడు ఎంతో ఈ పెద్దలు బాగా చెప్పారని చెప్పేసి వాళ్ళందరూ కూడా మమ్మల్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే అనుభవం లేకపోయినా ఆ రోజు అలాగా నెమ్మదిగా చిన్నదో పెద్దదో అలా చెప్పుకుంటూ వస్తేనే, అసలు మాట్లాడుకుంటూ గురువాజ్ఞానుసారంగా వస్తేనే తర్వాత మనం పరిశోధన చేసుకుంటూ గురుబోధ వింటూ గురువు చెప్పిన పద్యాలు చదువుకుంటూ అందులో పాటుపడుతూ ఉంటే మనకు అనుభవం ఆ విచారంలోనే అనుభవం వస్తుందని. ఎందుకంటే అది నాకు ఇప్పుడు స్మరణకు వచ్చింది. జయ సద్గురుపురం మహారాజులకు. అలాగే ఇప్పుడు కూడా ఈయన ఒక పద్యం ఆయన నేను మాత్రం ఉపన్యాసం రాయలేదు. ఆయన ఒక స్వానుభవమే పద్య రూపంలో ఒక పద్యం ఆయన చెప్పాలి అంటే మాటలాగా మేము చదువులేని వాళ్ళం కనుక ఆ రోజు మాకు అలాగ వచ్చింది. ఇప్పుడు ఏదో చదువుకున్న వాళ్ళు జయ సద్గురుపురం మహారాజులకు ఉండాలి. నిజమే అమ్మా. ఏది